అందరికీ నమస్కారం. భారతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవ భారతానికి స్వాగతం, సుస్వాగతం. 10వ భాగంలో షహాజీ శివాజీని బెంగళూరుకు పిలవాలని నిర్ణయించడం గురించి తెలుసుకున్నాం. ఈ భాగంలో శివాజీని బెంగళూరుకు రమ్మని షహాజీ లేఖను పంపించడం, శివాజీ బెంగళూరుకు బయలుదేరడం గురించి తెలుసుకుందాం. బెంగళూరు నుంచి షహాజీ పంపిన లేఖను తీసుకుని అశ్వికుడు పూనాలోని రంగమహల్లో ఉన్న శివాజీకి ఆ లేఖనిస్తాడు. షహాజీ పంపిన లేఖను చదివాక శివాజీ చాలా ఆనందిస్తాడు. షహాజీకి కోడలు సాయిబాయిని చూడాలని ఉందని, కోడలితో పాటు తల్లి జిజియాబాయిని కూడా శివాజీతో తీసుకురమ్మని రాశాడు. దాదోజీ కొండదేవ్తో జాగీరు విషయాలను చర్చిస్తున్న తల్లి జిజియాబాయి దగ్గరకు వెళ్లి తండ్రి రాసిన లేఖను గురించి తెలియజేస్తాడు. బెంగుళూరు వెళ్లి వద్దామా అని తల్లిని అడుగుతాడు. చూద్దామంటుంది మొక్కుబడిగా. కుమారుని పెళ్లికి కూడా రాని తండ్రిని ఏమనుకోవాలి? కోడల్ని చూడాలని ఉంటే వారే వచ్చి వెళ్లాలి కదా. పెళ్లైన నాటి నుంచి షహాజీ ఆమెను నిర్లక్ష్యం చేసినా ఆమె బాధపడలేదు. కన్న కుమారుని పెళ్లికి కూడా రాని భర్తను ఏమనుకోవాలని బాధపడుతుంది. జిజియాబాయి మనోభావాన్ని దాదోజీ కొండదేవ్ గ్రహించాడు. ఉత్సాహంతో ఉన్న శివాజీ వెళ్లి వద్దామమ్మా, ఒకసారి అన్నయ్యను తమ్ముడిని చూడాలని ఉంది అంటాడు. ఆమె దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఇష్టముంటే వారే రారా అంటుంది. వారి మాటలకు దాదోజీ అడ్డు తగిలి వారి కచ్చట ఏమి పనులున్నాయో అని సర్ది చెప్పబోయాడు. కుమారుడిని చూడడం కంటే ముఖ్యమైన పనులేమి ఉంటాయి అని జిజియాబాయి దుఃఖంతో అంటుంది. దుఃఖంలో ఉన్న తల్లిని మాట్లాడించలేక శివాజీ అక్కడ నుండి వెళ్తాడు. జిజియాబాయి దుఃఖం తగ్గాక ఆమెతో, మన సమస్యలు బాధలు ఎన్నైనా ఉండవచ్చమ్మా. తండ్రి బిడ్డల మధ్యనున్న అనుబంధానికి మనం అడ్డు రాకూడదు అన్నాడు దాదోజీ కొండదేవ్. వారిద్దరి మధ్య అడ్డుగా నేను నిలబడలేదు కదా, వెళ్లి రమ్మని చెప్పండి అన్నది జిజియాబాయి. శివాజీ తండ్రి వద్దకు వెళ్లి రావాలని ఉత్సాహపడుతున్నాడు. అతని కోరికను మన్నించండి అని దాదోజీ కొండదేవ్ అన్నాడు. అందుకే చెబుతున్నాను కదా, శివాజీని తన భార్యతో కలిసి వెళ్లి రమ్మని చెప్పండి, నేనేం అడ్డు చెప్పనని విచారంతో అన్నది జిజియాబాయి. నువ్వు వెళ్లకుండా శివాజీ తన భార్యతో ఎలా వెళ్లగలుగుతాడని దాదోజీ కొండదేవ్ అన్నాడు. తన మనస్సు అంగీకరించడం లేదని జిజియాబాయి అంటుంది. శివాజీ అందుకు అంగీకరించాడు, పైగా బాధపడతాడు అని చెప్తాడు దాదోజీ కొండదేవ్. ఈ మాట ఆమెను కదిలించింది. దాదోజీ కొండదేవ్ చెబుతున్నది నిజమే. తాను రానంటే శివాజీ చాలా బాధపడతాడు. అతని ఆనందం కోసమే తానింకా బతికి ఉన్నది. పెద్దలైన దాదోజీ వంటి వారి మాటలను కాదనకూడదని మనసులో అనుకుని అలాగే వెళదామని చెప్పండి అని అన్నది జిజియాబాయి. బెంగుళూరు వెళ్లడానికి తల్లి అంగీకరించిందని తెలియడంతో శివాజీ ఆనందిస్తాడు. ప్రయాణానికి మంచి ముహూర్తం నిర్ణయిస్తారు. తానాజీ, పిశాజీలు శివాజీకి తోడుగా వెళ్లడానికి నిర్ణయించబడ్డారు. శివాజీ తిరిగి వచ్చే వరకు దాదోజీ నేతృత్వంలో జాగీరును రక్షించడానికి నేతాజీ అంగీకరించాడు. శివాజీ బెంగుళూరుకు వెళ్లినప్పుడు తన తండ్రిని, అన్నను, తమ్ముడిని పిన్ని తుకాబాయిలో చూడవచ్చు. అసలు తన తండ్రి దగ్గర పనిచేస్తున్న మహారాష్ట్ర ప్రముఖులందరినీ పరిచయం చేసుకోవచ్చు. తన తండ్రి పరిపాలనను తెలుసుకోవచ్చు. బీజాపూర్ సైన్యం యొక్క శక్తి సామర్థ్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. తాను సాగిస్తున్న స్వతంత్ర పోరాటం మీద తన తండ్రి అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోవచ్చని శివాజీ అనుకున్నాడు. శివాజీ బెంగళూరుకు వస్తున్నాడన్న వార్త తెలిసినప్పటి నుంచి షహాజీ మనస్సు ఆనందంతో నిండిపోతుంది. చిన్నవాడుగా ఉన్నప్పుడు అతన్ని వదిలిపెట్టి వచ్చాడు. చివరికి పెళ్లికి కూడా తాను వెళ్లలేదు. నిజానికి తానెంతో అన్యాయం చేశాడు. అయినా తన కుమారుడికి తన మీద ఎంతో భక్తి ఉందని భావిస్తాడు. శివాజీ ఎలా ఉన్నాడో, చూడడానికి తల్లిలాగా ఉంటాడేమో, కోడలు ఎలా ఉంటుందో అని ఆలోచించసాగాడు. సంభాజీ తమ్ముడు మరదలు వస్తున్నారని, వెంకోజీ
అన్నా వదినలు వస్తున్నారని ఆనందంతో ఎదురు చూస్తున్నారు. తుకాబాయి కూడా ఇంతవరకు జిజియాబాయిని చూడలేదు. శివాజీ పెళ్లికి వెళ్లడానికి ప్రయత్నించింది, కానీ వీలు కాలేదు. ఇప్పుడు జిజియాబాయి కూడా బెంగుళూరుకు వస్తున్నందున తుకాబాయి చాలా ఆనందంగా ఉంది. శివాజీ కూడా వస్తున్నాడు. శంభాజీ, వెంకోజీలతో పాటు శివాజీ ఇక్కడే ఉంటే ముగ్గురు కలిసి ఉండవచ్చు. ఇన్నాళ్లు ఎవరి పాటికి వాళ్ళం విడివిడిగా ఉన్నాం. జిజియాబాయి శివాజీలను ఇక్కడే ఉండేటట్లు చేయాలి అని తుకాబాయి అనుకోసాగింది. శివాజీని ఆహ్వానించడానికి షహాజీ తగిన ఏర్పాట్లు చేస్తాడు. శివాజీకి బీజాపూర్ నవాబుపై వ్యతిరేకత లేకుండా చేయాలనుకుంటాడు. బీజాపూర్ నవాబు కొలువులో చేర్పించాలని భావిస్తాడు. పట్టణమంతటిని అలంకరింపచేస్తాడు. శివాజీ వచ్చాడని అశ్వికుడు వచ్చి చెబుతాడు. శివాజీకి స్వాగతం పలకడానికి శంభాజీ, వెంకోజీ, పింగళే మొదలగు వారు సైన్యంతో ఎదురుగా వెళ్తారు. ఎదురుగా వస్తున్న అశ్వికులను చూసి శివాజీ వస్తున్నట్లు ఉందని అందరూ అటువైపు చూస్తారు. ముందు వస్తున్న అశ్వికులు తమ గుర్రాలను పక్కన నిలబెడతారు. వెనక వస్తున్న నల్లని గుర్రం ముందుకు వచ్చి నిలబడింది. దాని మీద ఉన్న వ్యక్తి రాజసం, టీవీ అందరినీ ఆకర్షించింది. అందరూ అతనే శివాజీ అని భావిస్తారు. 7 ఫిరంగులు ఒక్కసారిగా గర్జించి శివాజీకి స్వాగతం చెప్పాయి. సైనికులు సైనిక వందనం చేశారు. అందరూ శివాజీకి జై అని జై కొట్టారు. శివాజీ గుర్రం మీద నుంచి కిందకు దిగుతాడు. పింగళే శివాజీకి శంభాజీని పరిచయం చేస్తాడు. అన్నదమ్ములిద్దరూ ఆనందంతో ఆలింగనం చేసుకుంటారు. శంభాజీ వెంకోజీని శివాజీకి పరిచయం చేస్తాడు. ఏనుగు అంబారీ మీదనున్న జిజియాబాయి, శివాజీ భార్య సాయిబాయి కిందకు దిగబోగా పింగళే వారిని వారిస్తాడు. శంభాజీ శివాజీకి అక్కడున్న ఇతర ప్రముఖులందరినీ పరిచయం చేస్తాడు. వారందరికీ శివాజీ వినయంతో నమస్కరిస్తాడు. అతని చిరునవ్వుకు అచ్చటకు వచ్చిన వారందరినీ ఆకర్షిస్తుంది. తరువాత అందరూ అశ్వాలను అధిరోహించి చిన్నగా బయలుదేరుతారు. బెంగుళూరులో ఉన్నటువంటి ప్రజలందరికీ శివాజీ బీజాపూర్ నవాబును ఎదిరించాడని, అతను చాలా గొప్ప వీరుడని తెలిసిపోతుంది. వారందరూ శివాజీ బెంగుళూరుకు వస్తున్నాడని తెలిసినందువల్ల శివాజీని చూడడానికి ప్రజలు దారికి ఇరువైపులా బారులు తీరుతారు. అదిగో అతడే శివాజీ అని ఒకరు, ఆ కుర్రవాడా అని ఇంకొకరు ప్రశ్నిస్తారు. ఇంకొక వ్యక్తి అతనికి నిండా 12 సంవత్సరాలు లేవే అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తాడు. ఇలా ప్రతి ఒక్కరూ శివాజీని గురించే మాట్లాడుకుంటారు. ఆ ఊరేగింపు షహాజీ ఇంటి వద్దకు వచ్చి నిలుస్తుంది. సైనికులు బారులు తీరి మరొకసారి శివాజీకి సైనిక వందనం చేస్తారు. షహాజీ, తుకాబాయిలు ఇంటి ముందుకు వచ్చి నిలబడతారు. శివాజీ గుర్రాన్ని దిగి పాదరక్షలు తీసి షహాజీ, తుకాబాయిల పాదాలకు నమస్కరిస్తారు. వారిద్దరూ శివాజీని మనసారా ఆశీర్వదిస్తారు. జిజియాబాయి, సాయిబాయిలు ఏనుగు అంబారీ దిగుతారు. సాయిబాయి షహాజీ, తుకాబాయిల పాదాలకు మొక్కుతుంది. వారామెను మనసారా ఆశీర్వదిస్తారు. ఆమెను చూసిన షహాజీకి తన కుటుంబానికి తగిన కోడలే వచ్చిందనిపిస్తుంది. షహాజీ జిజియాబాయికి తుకాబాయిని చూపిస్తూ మీ చెల్లెలు అని పరిచయం చేస్తాడు. తుకాబాయి జిజియాబాయిని లోపలికి తీసుకువెళ్తుంది. వారితో పాటు సాయిబాయి కూడా వెళ్తుంది. షహాజీ సైనికుల్ని, పింగళేను, ఇతర పెద్దలను కూడా తమ నివాసాలకు వెళ్లమని చెబుతాడు. శివాజీతో పాటు వచ్చిన తానాజీ, పిశాజీ మొదలైన వారందరూ ఉండడానికి బస ఏర్పాటు చేస్తారు. షహాజీతో పాటు శివాజీ, శంభాజీ, వెంకోజీలు కూడా ఇంటిలోనికి వెళ్తారు. తరువాతి భాగంలో శివాజీని బీజాపూర్ నవాబుకు వ్యతిరేకంగా పోరాడవద్దని షహాజీ ఒప్పించడానికి ప్రయత్నించడం గురించి తెలుసుకుందాం.